श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममर्राति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి పందాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. తులారాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకున్న 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనగా 2026 ఆగస్టు 18వ తారీఖు నుంచి నవంబర్ 12వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఏర్పడుతోంది. ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే వీరు ఆర్థికంగా మాత్రం అభివృద్ధి చెందడానికి ఈ సంవత్సరంలో ఎక్కడ అవకాశాలు లేవు. ఆర్థికంగా అప్పుల బాధ కానీ, మీకంటూ వ్యాపారాల్లో ఇబ్బందులు కానీ, అప్పుల్లో ఇంకా కూరుకుపోతున్నారు, దీని నుంచి బయటపడేటువంటి మార్గాలు కానీ, ఇవన్నీ కూడా 2027 మార్చి 8వ తారీఖు నుంచి బయటపడడానికి మార్గాలు, మీకంటూ పర్వాలేదు రూపాయిని అప్పు తీర్చేయగలుగుతాను ఒక నమ్మకం అనేటువంటిది 2027 మార్చి నుంచి మాత్రమే ఏర్పడుతుంది. పైగా 2027 ఏప్రిల్ నెల 9వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మీకంటూ ఒక ఛాన్స్, ఇగో ఈ వ్యాపారం నువ్వు చెయ్యి, నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటాననేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది.
ఇక అద్భుతంగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటిది కానీ, ఏదన్నా ఆస్తి కానీ, మీరు అమ్ముదాం అనుకున్న భూమి వ్యవస్థలో కానీ, మీకంటూ ఒక రూపాయి లాభం పడాలి అనుకుంటే 2028 ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత మాత్రం అమ్మకాలు పెట్టండి. దానివల్ల మీరు ఇప్పుడు పెట్టిన దానికంటే అప్పుడు రూపాయికి 2.5 రూపాయి లాభం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏ విషయాల్లో వ్యవస్థలోనూ వివాహం అనేటువంటిది 2027 జూలై 19వ తారీఖు తర్వాత మొదలు పెట్టండి. జూలై 19వ తారీఖు మధ్యలో మాత్రం ఎక్కడా కూడా వివాహ పొంతము చూడొద్దు. 2027 జూలైలో మాత్రమే వివాహానికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈలోగా మీరు ఎన్ని సంబంధాలు చూసినా, ఎంతవరకు వ్యవస్థలోకి వెళ్ళినా కూడా వచ్చేటువంటి సంబంధాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మోసపూరితమైనటువంటి సంబంధాలు, మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి సంబంధాలు మాత్రమే గోచరిస్తున్నాయి. తులారాశి వారికి గురుడు శుక్రుల నీచయుక్తంలో నడుస్తూ ఉండడం వల్ల 2028లో ప్రమాదం అనేటువంటిది 2027 నవంబర్ నుంచి ప్రారంభం చేసుకుని 2028 ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యలో ప్రమాదం జరుగుతోంది. అది కూడా ముఖ్యంగా పక్కటెముకలు కానీ, వెన్నునాడులు కానీ సర్జరీ జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే సంవత్సరంలో 2027 ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 2027 ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు మధ్యలో గొంతుకు సంబంధించి కానీ లేదా హార్ట్కి సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటివి తులారాశిగా చూస్తున్నారు. మళ్ళా ఈ ఇబ్బందులు అనేటువంటివి 2028లో పునరుద్ధీకరణ అవుతాయి. కాబట్టి 2027, 2028 ఆరోగ్యం పట్ల డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో సలహాలు మాత్రమే తులారాశి వారు తీసుకోండి. వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైన సలహాలు, ప్రయత్నాలు ఆరోగ్యం విషయంలో 2027 ఫిబ్రవరి నుంచి చేపట్టరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. 2029లో మాత్రమే మీకు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం అనేటువంటిది 2029 జూలై 7వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 18వ తారీఖు మధ్యలో ఆకస్మికంగా లంప్స్గా ఒక అమౌంట్ అనేటువంటిది మీరు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా 2029లో మీరు ఊహించకుండానే రాజకీయంగా కానీ లేకపోతే మీ వార్డుల్లో కానీ మిమ్మల్ని ఒక రాజకీయ పదవికి కట్టుబెట్టడం అనేది జరుగుతుంది. మీ విలువను తెలుసుకుని అబ్బా ఇతను లేకపోతే మనం ఏమి చేయలేము, ఇతనే మనల్ని అందరూ రక్షిస్తూ ఉంటాడు అని మీ విలువ అనేటువంటిది 2029 జూలై 27వ తారీఖు నుంచి మీ విలువను జనాలందరూ గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 2028లో ఖచ్చితంగా స్థిరాస్తి అనేటువంటిది కొంటున్నారు. అది కూడా 2028 ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 14వ తారీఖు మధ్యలో స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఖచ్చితంగా తులారాశి వారు కొనుగోలు అయితే చేస్తున్నారు. ఖచ్చితమైనటువంటి ఇన్నాళ్ళ కళని 2028లో మాత్రం మీరు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో 2026 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి అక్టోబర్ 23వ తారీఖు మధ్యలో తులారాశి వారు ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అందులో 30% సేవింగ్స్ని బయటికి తీసి అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ధనం ముఖ్యంగా ముందు మనం ఆనందంగా ఉండాలని కుటుంబాలను టూర్కి తీసుకెళ్ళమనో లేకపోతే వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడానికనో మీ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టేటువంటి అవకాశం 30% ఈ సంవత్సరంలో కనబడుతుంది. కాబట్టి సేవింగ్స్ ఖర్చు పెట్టుకునేటప్పుడు అది అవసరమా కాదా అని ఒక నిర్ణయం తీసుకుని భార్యాభర్తలు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ అక్కజెల్లెలతోటి ఒకసారి సంప్రదించుకుని ఆ సేవింగ్స్ ఖర్చు పెట్టడం ఉత్తమమైనటువంటి విషయం. ఎప్పటి వరకు తులారాశి వారి యొక్క పూర్తి విషయాన్ని అంతటినీ కూడా నేను గోచారరీత్యా మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పర్యంతాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి. 2030 వరకు కూడా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది నాకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి లగ్నయుక్తంతో మీకు చెప్పడం జరిగింది. పరమేశ్వరి అద్భుతం.